గవ్వల పిట్ట లేకపోయినా మైదా వాడకుండా పిల్లలకి ఎంతో ఇష్టమైన బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకొని మనం డీప్ ఫ్రై చేయడానికి ఉపయోగిస్తాం కదా జాలి, ఆ జాలి పైన ఉండని పెట్టి వీడియోలో చూపించిన విధంగా గవ్వల్లాగా చేసుకోవడమే సింపుల్గా. ఇలా అన్ని గవ్వలు చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఈ ఆయిల్లో ఈ గవ్వలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పాకం అయితే ఇలా వాటర్లో వేసినప్పుడు ఇలా ఉండలాగా రావాలి, మరి గట్టిగా రావద్దు. గవ్వలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకైతే